నా మాటలు నా ఇష్టం అన్నట్టుగా నువ్వు ఉంటే నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం పొందుకోలేవు. నీ మార్గాన్ని నువ్వు ఆయనకు అప్పగించుకో. నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గంలోకి వెళతావో, ఆయన కోరుకున్నట్లుగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఆయన యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నీకు ఏ నష్టం అనేవాడు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వే ప్రాంతంలోకి వెళ్ళు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడండి. నిజమే, ఎందుకంటే ఆయన తండ్రి. అదవుతుందా? ఈ రోజున చిన్న పిల్లల విషయంలో తల్లులు ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో మనకు తెలుసు. వాళ్ళు కుయ్యన్న కయ్యైనా వాళ్ళ చెవులన్నీ వాళ్ళ మీదే ఉంటాయి. అలాగే ఆయన నీ వైపే చూస్తూ ఉంటాడు. నిజమే, ఆయన నిన్ను ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, నువ్వు ప్రశాంతంగా నిద్రపోయినా ఆయన తన దూతలను ఏం చేస్తా తెలుసా? నీ కొరకు కావలి ఉంచుతాడు ఆయన. అవునండి. అర్ధరాత్రులు గుండె జబ్బులు రావని గ్యారెంటీ ఉందా? గ్యాస్ నొప్పి అని చెప్పేసి చాలామంది కూడా బిళ్ళలు వేసుకుని, కొంతమంది ఈనోలు తాగేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అది తెలియక పాపం హార్ట్ అటాక్ అని కూడా కొంతమందికి అర్థం కాక ఏదో గ్యాస్ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. నిజమే, ఏ టైంకి ఎలాగుంటుందో మనకు తెలియదు. వయసుతో భేదం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఈ రోజున. వయసు భేదం లేదు ఈ రోజున. ఇదివరకు అనుకోవచ్చు వాళ్ళు ఇంతలా ఉన్నారు కాబట్టి, ఒకవేళ బాగా రోజు మాంసాలు గట్టిగా తింటున్నారు కాబట్టి వాళ్ళకే హార్ట్ అటాక్లు వస్తాయి అనుకోబాకండి. సన్నటోడు కూడా హార్ట్ అటాక్లు వస్తాయండి. ఎవరికి ఎలాగుంటుందో మనకు తెలియదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మన పిల్లల విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి వాళ్ళని మనం ప్రేమించి మనం వాళ్ళకి సరిగ్గా ఉండాలని మనం ఎన్నో రకాలుగా ఉంటాం. ఎందుకంటే వాడు ఈరోజు నా టీనేజ్ పిల్లల్ని చెడగొడుతున్నాడు బాగా. 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులో పిల్లలకి ఈ రోజున బాయ్ ఫ్రెండ్ ఉంటున్నారంట, గర్ల్ ఫ్రెండ్ ఉంటున్నారంట. వయసు ఎంత? 13 ఏళ్ళ నుంచే. అంటే చూడండి, వాళ్ళ ఆ చిన్న వయసులో నుంచి కూడా వీళ్ళ ఫోన్లు వచ్చినాక వాళ్ళ మనుషులు ఏమవుతుందో తెలుసా? పర్సనల్గా దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. అసలు ఫోన్ వచ్చారు ఇంకెవడన్నా ఎత్తేస్తాడేమో అని ఎంత భయమో అసలు. అందుకని ఇప్పుడు లోపలే ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది అన్నది, పడుకునేటప్పుడు కూడా మళ్ళీ ఎవడ ఎత్తే పని కూడా దానికి ఉన్న కోడ్లు అసలు ఎవరికి తెలియదు. అసలుకి దానికి ఎన్ని రకాలుగా పెడుతున్నారు తెలుసా? ఇట్ట ఆడుతూ ఉంటాడు దాన్ని. అది ఆడికే తెలుసు తప్ప మానవుడికి తెలియదు ఆడికి. అవునా కదా చెప్పండి? ఇవాళ పిల్లలు పెట్టే పాస్వర్డ్లు, కోడ్లు అది ఎవడు కనిపెట్టినా కానీ తెలవదు ఇక్కడికి. ఏంటో మరి అంత సీక్రెట్, అన్నిటికీ సీక్రెట్లు ఇవాళ. పోనీ ఆడు వయసు ఏమన్నా పెద్ద ఉందా అంటే బొడ్డోళ్ళు కూడా ఇవాళ చెప్పలేని రోజులు ఉన్నాయి ఇవాళ. నిజమే, వాళ్ళు ఏదో బాగుపడతారా అని పాపం వాళ్ళ కోసం పాపం పాస్టర్ గారులు VBSలు పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వారం రోజుల్లో దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారేమో అనుకుంటే వీళ్ళు ఎక్కడ అమ్మ బాబు పట్టిన పిచ్చలాగా ఉంది తప్ప వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లా. పాస్టర్ గారికి అనవసరం ఎంత ఖర్చు అనుకున్నా. పాపం ఎక్కడెక్కడి నుంచో పాపం సేవకులను తీసుకొచ్చి వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి రకరకాలుగా ఏ విధంగా అయినా సరే వీళ్ళకి దేవుడు కొంచెం చిన్న వయసులోనే పట్టుకుంటే దేవుని యొక్క ఆత్మచేతింపబడితే వాడు బాల్య దినం నుండే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమని చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు పెరిగితే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడని చెప్పి విశ్వాసంతో ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పాపం వాడు తొందరగా వెళ్ళిపోరా, నువ్వు తొందరగా వెళ్ళిపోరా అని చెప్పేసి అని ఏం చేస్తారు? అది టిఫిన్ వేసేసి ఆయన పంపించేస్తారు. పాపం వీళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని పాటల్లోనో డ్యాన్సుల్లోనో వాక్యాలు, కంఠత వాక్యం ఎట్టన్నా సరే ఈడులోకి వాక్యం పంపించాలనే పాపం వాళ్ళ తపన. ఎప్పుడైతే వీళ్ళు అద్దం ముందు నుంచి 100 సార్లు అడు తిరుగుతా ఇటు తిరుగుతా అట్ట చూసుకుంటున్నారంటే అప్పుడే తేడా వచ్చింది. అబ్బాయిని అర్థమైపోతుంది. ఈ ఫోన్ ఇచ్చుకుని సాటికి వెళ్ళిపోతున్నాడంటే తేడా వచ్చింది ఎక్కడో. ఫోన్ మాట్లాడేవాడు ఎక్కడ మాట్లాడాలా? అందరి ముందు మాట్లాడాలా? ఈ ఫోన్ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? లేదా డాబా మీదకి వెళ్ళిపోతున్నాడు, లేదంటే షేలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే వీడు ఫోన్ ఇచ్చుకునేది ఒక్కడికే వెళ్ళిపోతానంటే తేడా మొదలైంది. ఏ వయసులో ఏదో అనుకున్నారు, ఏదో పెద్ద వయసు వచ్చి అనుకుంటున్నారు. ఇవాళ చిన్న పిల్లలు కూడా ఫోన్లో సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నారు.
చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వాళ్ళ విషయంలో మనం ముందే పశ్చాత్తాపడి నీకు అర్థమవుతున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు రాత్రి ఒక వాక్యం చెప్పా, వేరు మంచిదైతే కొమ్మలు మంచిగా ఉంటాయి అన్నాను. వేరు మంచిదైతే కొమ్మలు మంచిగా ఉంటాయి. తల్లిదండ్రులుగా మనం సరిగ్గా ఉంటే మన బిడ్డలు సరిగ్గా ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ రోజున చిన్న పిల్లలను కూడా అపవాది వాడుకుంటున్నాడు. వాడు యవ్వన కాలంలోనే వాళ్ళని పాడు చేయటానికి వాడు నిత్యమో వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అవునండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, మనం మాట్లాడుకునే మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరి మీద కోపం ఉన్నా పిల్లలు పడుకున్నారులే నువ్వు మొదలెట్టేయకూడదు. ఒకవేళ అత్తగారి మీద కోపం వచ్చిందనుకోండి, అత్తగారి మీద కోపం అంతా నువ్వు ఇక రోజు మీటింగ్ పెట్టి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీడికి ఎట్లుంటుంది తెలుసో, మధ్యరాత్రి ఎంట ఉంటారు పడుకోరీలు. మీరు పడుకున్నారనుకుంటారేమో, వాళ్ళు దుప్పటి కప్పుకుంటాడు తప్పాడు, దుప్పట్లు నిద్రపోడాడు. మీరు గమనించుకోండి, దొంగ నిద్ర ఇట్ట గట్టి బిగించి ఉంటాడు. మీరు చూడండి, నసలు కూడా ఇట్ట దగ్గరికి ఉంటాయి వాళ్ళవి. మీరు దుప్పటి ఇట్ట లాగి చూడండి, దుప్పటి లాగి చూస్తే వాళ్ళు పడుకున్నవాడు నిద్ర వేరు, అది నువ్వు లేపిన లెగడవు. ఎందుకు? పడుకున్నవాళ్ళు ఎగుతాడు అంట, కానీ నటించేవాళ్ళు ఎగడంట. చాలా జాగ్రత్తగా ఉండాలా. అందుకని నీ నోటి పెదవుల కూడా నువ్వు కాపు పెట్టుకో. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ రోజున వాడు ఎలాంటి వాడు? నహూం భక్తుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము. నీ దుర్గమునకు కావలి కాయము. మార్గంలో కావలి ఉండుము. మార్గములలో కావలి ఉండము. నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. నువ్వు బహు బలముగా వాడిని ఏం చేస్తాడు? ఎదిరించు. వాడు ఎలా అవుతున్నాడంటండి? నీ మీదకి వస్తున్నాడు. అవునండి, ఈ రోజున ప్రార్థన వాళ్ళ మీదకి వస్తాడు. ప్రార్థన చేయకపోయినా వాడు వస్తాడు. పనేది వాడు నాశనం చేయటం వాడి ఉద్దేశం. అందుకని ఏమన్నాడు? నీ దుర్గమునకు ఏం చేయాలా? కావలి ఉంచుకో. ఎందుకంటే నువ్వు ప్రార్థన బలిపీఠాలుగా నువ్వు ఒక దుర్గమును స్థాపించేవాడుగా నువ్వు ఉండాలా. అందుకని దావీదు స్తుతి యొక్క దుర్గాన్ని స్థాపించుకున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఒక ప్రార్థన దుర్గము కలిగి ఉండాలి. నీ మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమము. అందుకని యోబు భక్తుడు ఏం చేసాడు తెలుసా? పిల్లలు ఎక్కడన్నా పొరపాటు చేశారేమో అని అరుణోదయాన్ని లేచి ఒక్కొక్కరి నిమిత్తము వారి కొరకు అలాగో నిత్యము ప్రార్థన చేసేవాడు. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అనుకోవచ్చు, ఈ రోజున నా పిల్లలకి ఏం వదలనుకోబాక. ఈ రోజున లయకర్త, ఈ రోజున పెద్ద చిన్న పసి పిల్లోడని కూడా లేదండి వాడికి. ఇవాళ ఎలాంటి మూర్ఖులు ఉన్నారో చూస్తున్నాం మనం దేశంలో. ఇలాంటి దినాల్లో మనం ఉంటున్నప్పుడు క్షేమం లేని దినాలు మనం గడుపుతున్నాం. ఇవాళ స్కూల్కి వెళ్ళినోడు బల్లా క్షేమంగా వస్తాడని నమ్మకం లేదు ఈ రోజున. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా మన బిడ్డల విషయంలో కూడా మనం ప్రార్థన ప్రాకారం వేసుకోవాలి. ఎందుకంటే వాడు నీ మీదకి రాకోకుండా ఉండాలంటే నీ దినచర్యలో నువ్వు ప్రార్థనతో నువ్వు ప్రారంభించాలా. ఏం చేయాలా? మొహం పొల్ల వేసుకుని గబగబా అటు వెళ్ళిపోవటం కాదు, లేకంగానే చీపురుచుకుని పని చేయటం కాదు. మొదట నువ్వేం చేయాలి? నీ దినచర్యను ప్రారంభించేటప్పుడు నీ మోకాళ్ళు వేయటం నేర్చుకోవాలా. ఈ దినాన్ని ప్రారంభించే ముందు నువ్వు ప్రార్థనతో నువ్వు కంచి వేసుకోవటం నేర్చుకోవాలి. నువ్వెప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే క్షేమము కలిగి ఉండాలంటే నువ్వు ప్రార్థనతో. అందుకని వాడు ప్రార్థన మాత్రం చేయనివాడు అపవాది. లైకర్త ప్రార్థన చేయనివాడు నిన్ను వాక్యం విన్నిస్తాడు, నిన్ను రకరకాలుగా పాటలు పాడదనిస్తాడు, నిన్ను రకరకాలుగా ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తాడు, కానీ నిన్ను మాత్రం మోకాళ్ళు వేయనివాడాడు. అవును, వాడి ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను ఎప్పుడు బిజీగా పెడతామో వాడి ఉద్దేశం. వాడి ఉద్దేశం ఏంటంటే నీకు అసలు ప్రార్థన చేసుకునే తీరిక కూడా లేకోకుండా నిన్ను ఏదో ఒక విధంగా నేను బిజీగా పెడతా ఉంటాడు. అన్నిటికీ టైం ఉంటుంది, దేనికి టైం ఉండదు? ప్రార్థనకి టైం ఉండదు. నిజమే. ఎందుకంటే ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచేలా చేస్తున్నాడు తప్ప దేవుని యందు భయభక్తులు కలిగేలా ఈ రోజున వాడు అనేక మందిని కూడా రకరకాలుగా శోధిస్తాడు. ఆ లయకర్త ఎలా శోధిస్తాడు అంటే వాడు డైరెక్ట్గా రాడు. మొదటి నీ కంటి ద్వారా శోధిస్తాడు లయకర్త. ఎలాగూ? నీ కంటి ద్వారా శోధిస్తాడు. రెండోది నీ నోటి ద్వారా శోధిస్తాడు. మూడో నీ చెవి ద్వారా శోధిస్తాడు.
ఎలాగ మొదట నీ కళ్ళు ఏమి లేదులే అన్నట్టుగా నువ్వు చూస్తావు. దావీదు భక్తులు లాంటి వాడు డామ్ పడ్డాడుగా డామ్ అని పడిపోతారు. అవ్వమ్మ గారు కూడా ముందు చూసింది, చూసినప్పుడు కూడా మళ్ళా వద్దులే అనుకుంది. కానీ లైకర్త ఏం చేశాడు? ఊరుకో, అది తింటే మీరు ఎట్టుంటారు, దేవతల వల్ల అయిపోతారు అన్నాడు. మొదట చూపు తప్పు కాదు, రెండవ చూపే తప్పు. నువ్వు ఫోన్లో చూస్తున్నప్పుడు కూడా అనుకోకుండా ఏదో వస్తూ ఉంటాయి, వెంటనే మళ్ళీ నువ్వు దాని మీద నువ్వు కనెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధత లేకపోతే ఎన్నడూ కూడా దేవుణ్ణి చూడలేవు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలా చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలా. చాలామందిని కూడా వాడు ఏం చేస్తాడంటే చూపుల్లో ముందు వాడు పాడు చేస్తాడు. కొంతమంది చూపులు ఇప్పుడు ఇల్లు కానీ అటు ఇటు అటు ఇటు ఇటు ఉంటుంది. ఆవు కొన్న కళ్ళలాగా ఉంటాయి కొంతమందికి. మీరు ఎప్పుడైనా ఆవును చూసారా? ఆవు అటు తిరిగి ఉన్నా నమ్మాకండి, అది అటే ఉన్న దాని కన్ను చివరి దాకా చూస్తుంది, వెనక్కి కూడా చూస్తుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, గమనించుకోండి. ఆవు చూపు మీరు తలకాయ ఎటు తిరిగి ఉందనుకోవాకండి. ఇప్పుడు కూడా ఆవు కన్ను ఈ చివరి కూడా తిప్పుద్ది. నీ వెనకాల అక్కడ ఎవడున్నాడో కూడా దాన్ని చూసుద్ది. అది ఒక తన్ను దన్ను వెనకాలకి వెళ్ళేవా నువ్వు? అర్థమైందా? కొంతమంది చర్చికి వచ్చిన చూపులు అట్టా ఉంటాయి, ఇట్టా ఉంటాయి. అబ్బో తెగ తిరిగేస్తాయి కళ్ళు, ఇట్టాగా ఉంటుంది. కొంతమంది చూపులు అంత షార్ప్గా ఉంటాయి. చూపులతో చంపేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, చూపులతో డామును పడేసే బ్యాచ్ ఉంటుంది కొంతమంది. ఇలాగ మొదటి చూపులోనే కొంతమంది వచి వరుసనే ఉంటారు కొంతమంది. చూపు చాలా డేంజరు. అందుకని సాతానుగాడు ఎట్టవుతాడు? ముందు నీ చూపు ద్వారా నేను శోధిస్తాడు. రెండోది నీకు నోటి ద్వారా కూడా వాడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెల్ ఫోన్ వచ్చినాక వాగి 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 జనాలుగా ఫోన్లను వేడికిపోతాయేమో కానీ నిజమే. నీ నోటి మాటలు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా. అప్పటికీ దేవుడు దీనికి 4 రకాలైన సెక్యూరిటీ ఇచ్చాడు. 4కి ఎన్ని ఇచ్చాడు? పళ్ళు, తర్వాత పెదాలు. ఈ 4 బాడీ గార్డులో ఉన్న 4 మేతనం ఆగుతుంది ఏమన్నా? అది ఎప్పుడు వచ్చుదో ఎప్పుడు వాగి వెళ్ళిపోద్దో తెలియదు. అంటే చూడండి, రకరకాలుగా నీ నోటి మాటను బట్టి కూడా వాడు ఏం చేస్తాడు? నిన్ను శోధిస్తూ ఉంటాడు. అలాగే నువ్వు చెప్పుడు మాటలు వినటం వల్ల కూడా చెవి ద్వారా కూడా ఏం చేస్తాడు? అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఎక్కడా కూడా చెడు వార్తలు వచ్చినప్పుడు ఏదైనా వేరే మాటలు కానీ వింటున్నప్పుడు నువ్వు పక్కకు వచ్చేయాలి తప్ప నువ్వు దానికి చెవి వేసుకుని కూర్చోకూడదు. అక్కడికి వెళ్ళి వచ్చిందేమో ఒక విషయం అడగటానికి, మళ్ళీ అక్కడికి వెళ్ళింది ఎందుకు? వదిన ఏం కూర ఉండేవు? కూర కోసం రాలి, అక్కడ విషయం ఏంటో తెలుసుకుంటాకి. అంటే కొంతమంది ఇలాంటి దురద చెవులు ఉంటారు. ఈ సమాచారం ఇంకో చోటకి వెళ్ళిపోద్ది, ఆ సమాచారం ఇంకో చోటకి వెళ్ళిపోద్ది. 10 నిమిషాల్లో ఊరంతా తెలిసిపోద్ది మొత్తానికి. అందుకని చెవు చాలా డేంజరు. లైకర్త ఎలా వస్తాడు? నీ చూపు ద్వారా వస్తాడు, నీ నోటి మాటల ద్వారా వస్తాడు, నీవు వినటం ద్వారా కూడా వాడు వస్తాడు. అందుకని వాటి నుంచి నువ్వు విడిపించబడాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? యాకోబు పత్రికలో ఒక మాట చెప్పాడు చూడండి. 4వ అధ్యాయము 7వ వచనం చదువునా. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూసారండి, లైకర్త నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళా చదువు, మళ్ళీ ఇంకోసారి చదువునా. కాబట్టి దేవునికి లోబడియుండుడి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు? వాడు పారిపోతాడు. నిజమేనండి. నీ మోకాళ్ళ ప్రార్థన మాత్రమే. అంటే మొదట నువ్వేం చేయాలి? నువ్వు దేవునికి లోపడాలా. చాలామంది అనుకుంటారు, ఏమంటే నా సమస్య నుంచి విడిపించబడాలా, నా కోసం ప్రార్థన చేయండి అంటే మొదట నువ్వు దేవుని లోపడాలా. ఏం చేయాలి? నువ్వు మొదట నువ్వు దేవునికి లోబడినప్పుడు ఏ స్నాలు పో అంటే ఆడు పోతాడు తప్ప నువ్వేమో 90 మానుకోకుండా నువ్వు ఎట్టా నా కోసం ప్రార్థన చేయండి అంటే ఎట్టండి? నీ కుటుంబానికి ఆశీర్వాదం ఎలా వస్తుంది? మొదట నువ్వు లోబడు, మొదట నువ్వు తగ్గించుకోవడం నేర్చుకో, మొదట నీ హృదయాన్ని సరి చేసుకోవడం నేర్చుకో. నిజమే. ఆ మోకాళ్ళ అనుభవం లేకోకుండా సాతాను పో అన్నా సరే ఆడిపోవడం. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవునికి లోబడినప్పుడే నువ్వు సాతానుగా నువ్వు ఎదిరించగలుగుతావు. నీ అలవాట్లు, నీ యొక్క పద్ధతులు, నీ యొక్క వ్యవహారం అన్నీ కూడా నువ్వు అలాగే మెయింటైన్ చేసుకుంటూ నన్ను ఆశ్చర్యించు, సాతానా నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని నువ్వు పొగెట్టు, ఇంకేమన్నా పెట్టాడు, సత్తే పోడాడు.
ఏ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయి, గొప్ప అభిషేకం కలిగిన పాస్టర్ గారు ప్రార్థన చేయి, ఆ టైంలో వెళ్ళిపోతున్నా అంటాడు, కానీ మళ్ళీ వచ్చి కూర్చుంటాడు గ్యారెంటీ. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మోకాళ్ళేసి అడగాల, పాపము నిద్రించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు, పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు, ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడి శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడి శుద్ధాత్మను, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం, స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం, స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం, మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూపే మధురక్షణం, మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూపే మధురక్షణం, వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇవ్వవా, వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇవ్వవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. నిజమే, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మొదట మనం దేవునికి లోబడి ఉంటున్నాం నేర్చుకోవాలి. అపవాదిని ఎదిరించాలంటే మొదట నువ్వు దేవునికి లోబడాలా, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వాడేవుతాడు, పారిపోతాడు. నిజమే, ఈ రోజున ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల వల్ల నిద్ర లేక పాపం వేదనతో ఉంటున్నారండి. ఈ రోజున చాలా చిన్న పిల్లలు ఈ రోజున వాళ్ళకు ఊహ కూడా సరిగ్గా అర్థం కావట్లా, ఎవడో చాటింగ్ మొదలెడుతున్నాడు, ఆ చాటింగ్ చూసి నిజమే అనుకుని నేను కని పెంచి 20 సంవత్సరాలు పెంచితే వాళ్ళు అనుకుంటున్నాడు ఆధార్ కార్డు చూసుకుని నా వయసు దాటిందిగా. అడేం చూస్తున్నాడు? ఆధార్ కార్డులో వయసు చూసుకుంటాడు తప్ప అమ్మ బాబు యొక్క చూస్తున్నాడా? అక్కడికి వెళ్ళినాక నేను నమ్మేస్తాడో తెలియదు, నిన్ను ఏది చేస్తాడో తెలియదు. ఈ రోజున ఇవాళ వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, ఇవాళ మోసపోతున్నారు. ఇవాళ సాతాను లైకర్త వాడు ఆడేదో పెద్ద లారీ వెనకాల టిప్పర్ బొమ్మల వెనకాల బేతాల బొమ్మ అటు రాడమ్మా, హాయ్ స్వీటీ, అబ్బాయి ఎంత బాగా మాట్లాడతారు, అంత ఎక్కడ అంత ప్రేమ అసలు. మా అమ్మ చూసావా ఎప్పుడన్నా నన్ను ఇట్లా మాట్లాడిందా స్వీటీ? నిజమే, అట్లాగే మాట్లాడతారు. ఇవాళ ఈ రోజున రకరకాలుగా మనుషులు ఫోన్లోనూ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఇంకేంటో రకరకాలు ఉన్నాయి వాళ్ళ సోషల్ మీడియాలో. ఈ పిల్లలకు తెలిసినట్టుగా ఇంకా పెద్దోళ్ళు కూడా కొద్దిగా తెలవదు, కానీ అన్ని రకాలుగా వాళ్ళ చాటింగ్. అందుకని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? యాసకాలం వచ్చిందంటే అవసరమైతే పనికని వెళ్దాం చూస్తారు. దేనికి? ఫోన్ కొనుక్కుంటాకి. దేనికి? ఎందుకంటే వాళ్ళ ఒక మధ్య ఫెసిలిటీ ఒకటి ఉందిగా, ఈఎంఐ అంట. ఏమంటారండి అంటే ఏంటి?
నెల నెల ఎక్కడ కూడా మామయ్యని అడుగుతావు, లేకపోతే మా తాతని అడుగుతాము, అమ్మమ్మని అడిగి ఎంతో కొంత ఈఎంఐ కట్టేసుకుందామని చెప్పి ముందు ఫోన్ వచ్చేదాకా ఇవాళ చిన్న పిల్లలు కూడా నష్టపోట కారణం ఫోనే. ఫోన్ ఉపయోగమే, కానీ ఈ రోజున చాలామంది చిన్న పిల్లలు ఊహ తెలియకోకుండానే వాళ్ళ జీవితంలో చాలామంది కూడా పెడద్రోవ పడటానికి, ఇంట్లో చెప్పా పెట్టకపోకుండా వాళ్ళు వెళ్ళిపోవటానికి కూడా సిద్ధపడ్డారంటే కారణం ఏంటి చెప్పనా? తల్లిదండ్రులుగా పిల్లలతో గడపడం నేర్చుకోవాలి. మొదట ఏం చేయాలా? ఆయన కసురుకుంటాం. ఇక నేను కన్ను అటు ఎర్ర చూస్తే ఆ ఒకటి పోసేయాలన్నట్టుగా అట్టుంటే ఎవడు పిల్లలు మన ఇంట్లో ఉండరు చెప్తున్నాను నేను. ఒక ఫ్రెండ్ లాగా ఉండాలా. ఎలా ఉండాలా? ఒక స్నేహితుల్లాగా వాళ్ళని ప్రేమించండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో గడపండి, కూసేపు వాళ్ళ పక్క నుండి కొంచెం గేరండి, అన్నీ చెప్పేస్తారు. మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడుకోకుండా వాళ్ళ గడపకుండా ఉన్నారో, ఇక స్వీటీ, ఇక రోజీ, ఇట్లాంటి చాలా పేర్లు ఉన్నాయి రకరకాలుగా. హనీ, అబ్బా బలి పేర్లు, ఇన్ని పేర్లు మరి రకరకాలుగా ఇలాంటి పేర్లతో మోసం చేశారు. లైకర్తా డైరెక్ట్గా రాడాడు, టైంతో సహా చెప్పేస్తాడు, టికెట్ కొనుక్కొని పంపించేస్తాడు వెళ్ళిపోటాక. చాలా జాగ్రత్త. అవునండి. ఎవరు నమ్ముతున్నారు? నిన్ను కనీ పెంచి తల్లిదండ్రులు నమ్ముతున్నారా? చూడండి, మళ్ళా యోహాను సువార్తలోనే ఒక మాట మళ్ళీ చూపిస్తాను మీకు. యోహాను సువార్త 20:27 చదువు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని. చూసారామన్నాడు ఇక్కడ, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడయ్యా, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు. చూసారండి, అంటే ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈయనకి ఇంకా అనుమానం. నీ అనుమానం ఎందురా బాబు? ఒకసారి నా గాయాల్లో ఏలుబెట్టి చూడు. ఒకటి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట, ఆయనకు వద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలమిస్తాడని నమ్మాలి. మొదట నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నువ్వు నమ్ము. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు నా జీవితంలో మేలు చేస్తాను నువ్వు నమ్మాలి. ముందట నీకే నమ్మకం లేకపోతే దేవుడు చేయడు. మొదట నీలో ఉండాలి విశ్వాసం. నువ్వు ఎంతవరకు నమ్ముతావో అంతవరకే నీ జీవితంలో ఉంటుంది. నాకు ఈ ఉద్యోగం చాలు అనుకుంటే నువ్వు అక్కడ దాకే ఉంటావు. కానీ అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా నా దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంటే నిజమే, నీ విశ్వాసమే. నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుద్ది. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నిజమేనండి. అందుకని తోమా గారు ఆయన వెళదామన్నా ఆయనకి మనసు లేదు. కానీ మనకి పూర్వ 52 సంవత్సరంలో, క్రీస్తు శకం 52 సంవత్సరంలో, ఆ రోజుల్లో మనకి ఒక రాజుగారు ఉండే భారతదేశంలో. ఆ రాజుగారు ఏం చేశాడంటే యెరూషలేములో గ్యాండాఫోరస్ అనే రాజు, ఆయన రాయబారిగా అబాసిస్ అనే వ్యక్తిని పంపించాడు. దేనికంటే సామాన్యంగా మనం టెక్నాలజీ విషయంలో కూడా ఇతర దేశాల మీద ఆధారపడినట్లుగా ఇప్పుడు జపాన్ వెళ్తారు. దేనికి వెళ్తారు? మంచి బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి అక్కడ. ఏమంటాయి? గంటకు 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తాయి. అలాగే టైం పంక్చువాలిటీ బాగుంటుంది. ఏముంటుంది అక్కడ ట్రైన్స్ అంట సంవత్సరం అంతా కలిపిన కాడ 2 సెకన్ల తేడా రావంట. వాళ్ళ మార్కులు ఎంతో తెలుసా? పాస్ మార్కు 98. ఎంత అంటే వాళ్ళ చదువులు చూడండి ఎట్టుండో. ఆ టెక్నాలజీ చూడండి. గంటకు 700 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోతుంది రైళ్ళు. భూకంపం వచ్చే ప్రాంతాల్లో ఎంత స్పీడ్గా ఎలా వెళ్తాయండి అంటే ఆటోమేటిక్గా ఎక్కడ భూకంపం వస్తే అంట వాటికి సిగ్నల్స్ వెళ్తాయంట, ఎక్కడ ఆ టైంకి వరకు ఆగుతాయంట, మళ్ళీ కంటిన్యూ అయిపోతాయంట. అందుకనే టెక్నాలజీ కొరకు మన దేశం కూడా ఎక్కడికి వెళ్తారు? జపాన్ వెళ్తారు. అలాగే మంచి ప్యూరిఫై వాటర్ కావాలని ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళు ఉప్పు నీళ్ళు కూడా మంచినీళ్ళుగా మార్చుకుంటున్నారు. ఇంత టెక్నాలజీ ఎలా ఉందని చెప్పి వాడి పంటలను చూసినా, వాడి పశువులు చూసినా, వాళ్ళ యొక్క పరిస్థితి చూసినప్పుడు, వాళ్ళ యొక్క మిషనరీ, వాళ్ళ గన్స్, వాళ్ళ ఆయుధాలు చూసినప్పుడు అబ్బాబ్బాబ్బా మీ తెలివితేటలు మామూలుగా లేవరని ఇతర దేశాల మీద ఆధారపడినట్టుగానే గ్యాండాఫోరస్ అనే రాజు కూడా మంచి ఆర్కిటెక్చర్గా అక్కడికి వెళ్ళి అడిగాడంట, మా దేశంలో అయ్యా రావాలి భారతదేశానికి, ఒక మంచి కార్పెంటర్గా, మంచి ఇన్స్ట్రక్టర్గా మాకు కావాల్సిన సూచనలు మాకు ఇవ్వాలని చెప్తే అప్పుడు తోమా గారు మన దేశానికి వచ్చాడు. క్రీస్తు శకం 52లో వచ్చాడు.
ఆయన వచ్చిన తర్వాత అనేక మరి చోట్ల సువార్త ప్రకటిస్తూ, ఒకవేళ ఎవరైనా కానుక ఇచ్చినా దాన్ని పేదవాళ్ళకి ఇస్తూ, ఇలాగ రకరకాలుగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్న సమయంలో అనేక మంది కూడా రక్షణ పొందుతున్నారు. దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి, సత్యనులు బతుకుతున్నారు. సరే, మొత్తానికి ఇక రాజుగారి సహోదరుడు గాడ్ అనే ఒక వ్యక్తి చనిపోతే రాజుగారు పిలిపించారు. అయ్యా, మీరు ప్రార్థన చేస్తుంటే ఇలాంటి ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి అంట కదా, మా తమ్ముడు చనిపోయాడు, ఒకసారి ప్రార్థన చేస్తారంటే ఆయన కోసం ప్రార్థన చేయగానే ఆడు లేచి కూర్చున్నాడు. ఆడు ఇప్పుడు రాజుగారు కూడా ఏమొచ్చింది చెప్పండి? విశ్వాసం. కాబట్టి రాజుగారు నమ్మిన దేవుడు మన దేవుడు అంటూ ప్రజలందరూ కూడా క్షేమమేమిది. ఇప్పుడు మన భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చింది తెలుసా? అమెరికా వాళ్ళది ఎలా, ఇంగ్లాండ్ వాళ్ళది ఎలా, అర్థమవుతుందా? అమెరికా, ఇంగ్లాండ్ లేనప్పుడే మన దేశానికి 52లోనే. ఇప్పుడు ఎవరన్నా ఒకవేళ అమెరికా మతం అంటే ఏమనాలి చెప్పండి? ఒరే అబ్బాయి, మన మతమేరా? యేసుప్రభు చచ్చిపోయినప్పుడు శిష్యుడైన తోమా గారు మన దేశానికి వచ్చి సువార్తను మనకు ప్రకటించాడు. ఇది అమెరికా వాళ్ళు తెచ్చిన మతం కాదు, ఇది భారతదేశం మతమే అని చెప్పాలి. అవునండి, నిజమే. అలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఎన్నో జరిగించడం వల్ల సువార్త అనేది మన దేశానికి వచ్చింది. మన తోమా గారు సమాధి పోని ఏ దేశంలో ఉంది చెప్పండి? పోని మన దేశంలోనే ఉంది, మన చెన్నై పట్టణంలోనే ఉంది. ఇప్పటికీ చూడవచ్చు వెళ్ళి. సెయింట్ థామస్ మౌంట్ అంటారు కదా ఆ ప్రాంతం. అది కల్పించింది కాదు, ఊహించింది కాదు, ఏం చేసింది కాదు. ఆయన ఎలాగైతే చంపబడ్డాడో అవన్నీ కూడా వివరాలన్నీ చక్కగా అక్కడ రాసి మీకు అన్నీ ఉంటాయి. వెళ్ళి ఎక్కడో సప్త సముద్రాల అవతల కాదు, అక్కడ ఉన్నది చెన్నై పట్టణంలోనే ఆయన కదా చనిపోయిన స్థలము. యేసుప్రభు శిష్యుడు అయిన తోమా గారు చూసారా, మన దేశంలో. కాబట్టి ఈ రోజున మనం అనేక మంది కూడా విశ్వసించడానికి సువార్త అనేది నిజంగా అది ప్రకటిస్తున్నామంటే ఊహించింది చెప్పట్లా, ఇది చరిత్ర, ఇది కల్పించింది కాదు. అవునండి, తోమా గారు ఆ డౌట్ ఏమంటా ఆయన అడిగాడో, నిజంగా ఆయన మన దేశం రాబట్టి ఇంకా జనాల్లో ఏముంది తెలుసా, ఈ అనుమానాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఏమని చూస్తాం చూడండి. ఒకటి మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభు అంటున్నారు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఏమన్నాడు ఆయన? నువ్వు నన్ను చూసి నమ్మేవయ్యా అని. ఏమన్నాడు తెలుసా? చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఏదో దేవుడు చేస్తారని కాదు. ఇక్కడ చెప్పేది చూసారా, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుద్ది. ఎలా జరుగుద్ది? నువ్వు విశ్వసించిన ప్రకారం జరుగుద్ది. నిజమే. కొన్నిసార్లు ప్రార్థనకు వస్తూ కూడా ఇవన్నీ ఎప్పటి నుంచో అంటున్నారులేండి, దేవుడు రాకడ ఎప్పుడో అంటున్నారులేండి. ఇప్పుడు మనం అనొద్దు ఇప్పుడు. ఎందుకంటే ఆయన రాకడ గురించి సత్యం సత్యమే. ఎందుకంటే ఆయన వస్తున్నాడన్న సంగతి సత్యమా, ఆయన చనిపోయింది సత్యమా, తిరిగి లేచిన సత్యమా, ఆరోహణమైన సత్యమా, ఆదరణకర్త మంత ఉండ సత్యమా. అలాగే ఆయన అన్నాడు, నేను మళ్ళీ ఏ రీతిగా ఆయన వెళ్తున్నాడో అదే రీతిగా మళ్ళీ ఆయన నువ్వు నేను సిద్ధపడి ఉంటేనే ఇంకా వస్తాడు. అంటలే ఇప్పుడే రాళ్లే, ఈ తర్వాత రక్షణ పొందుతాలే, తర్వాత ఇంకేనే మనం అనుకోవద్దు. రేపేం సంభవించాలో మనకు తెలియదు. మనం మెలకు కలిగి ఉండాలా, తగ్గించుకుని ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతాం, దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా చేస్తేనే కార్యాలు చేస్తాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడి ప్రభు సన్నిలోకి అడుగుదాం. ప్రభా, నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా, నేనెక్కడా కూడా ప్రభా ఇంకా అపనమ్మకం నాలో రానివద్దయ్యా, నాలో అవిశ్వాసం రానివద్దు ప్రభా. తండ్రి నాయన, ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకోమని అడుగుదాం. దేవుని సన్నిలో అడుగుదాం. ప్రభా నాయన, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని మాతో మాట్లాడుతున్నా ప్రభా. ఎన్నో కార్యాలు మా జీవితంలో జరిగించేవయ్యా. ఎన్నో రకాలుగా ప్రభా వేదనతో ఉండనప్పుడు, కృంగిపోయినప్పుడు ప్రభా అయా నాయన మా జీవితాల్లో ప్రభా ఎన్ని కార్యాలు మీరు జరిగించావు ప్రభా. పరిశుద్ధురానికి వందనాలు ప్రభా. నీ కృపలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభా. ఎంతోమంది బలహీనతలు ఉంటున్నప్పుడు ప్రభా చేసిన ప్రార్థనలు వాళ్ళకించిన దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. తండ్రి, ఎంతోమంది గృహాలు లేనప్పుడు ప్రభా ప్రార్థించినప్పుడు ప్రభా గృహాలను ఇచ్చిన దేవుడు ప్రభా. వివాహం అవ్వలేనప్పుడు ప్రభా వివాహాలు మీరు చేసిన దేవుడు ప్రభా. తండ్రి నాయన 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 ఆర్థికంగా అప్పులు పాలైపోతున్నప్పుడు కూడా వారి యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ప్రభా. నీ ప్రేమకు వందనాలు ప్రభా. తండ్రి నిజమే ప్రభా, నీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎంత మాత్రం త్రోసివేనన్న ప్రభా. ఆ దినబంధు ప్రభా తండ్రి, ఎలాగైతే తోమా ప్రభా తండ్రి నాయన నాయన అది నా వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నప్పుడు తోమా కొరకు మళ్ళా వచ్చి నువ్వు ఎలా కనపరుచుకున్నావు ప్రభా. ఎన్నోసార్లు మాతో మాట్లాడుతున్నప్పుడు కూడా మేము అపనమ్మిక మాలో లేకోకుండా ప్రభా విశ్వాసంతో ప్రభా లోతైన రక్షణ పొంది
అయా నీ నిత్య రాజ్యము చేరే కృపను నాకు మా అందరికి దయచేయి. ఉన్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభా. టీవీలో వస్తున్న వర్తమానాలు, యూట్యూబ్లో వింటున్న వర్తమానాలు కూడా బిడ్డలకు ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. ప్రతి బలహీనత మీద జయం దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.